ఇక్కడ నుంచి వచ్చేది ఉందన్నమాట, ఇక్కడ వరకు వచ్చేది ఉంది. కాబట్టి దీనికి ఇలా కరెక్ట్గా ఇక్కడ వరకు ఒక మార్క్ క్యాన్విస్ ఎలా అయితే జాయింట్ వేసినాం కదా, దీనికి కూడా సేమ్ అలాగా ఈ లేన్ ఉంది కదా, ఈ సెంటర్ లేన్ ఉంది కదా, దీని ప్రకారం మనం ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇది అయితే మనకి ఈ లైనింగ్ కూడా ఇక్కడ లోపల వైపు నుంచి కూడా పక్కా అయిపోయింది చూడండి, మొత్తం నీట్గా బ్యాక్ లాగా సేమ్ ఇది కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే చూడండి, ఈ వీ నెక్ బ్లౌజ్ మనకి ఈ బార్డర్ ఉంది చూడండి, ఈ బార్డర్ ఇలా నీట్గా లోపల వైపు కూడా లోడింగ్ చేసి ఎలా నీట్గా కట్ చేసి రెడీ చేయాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియో అయితే ఉంటుంది. వీ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంది, కట్ వర్క్ బార్డర్ వచ్చిందనమాట. అసలు ఏంటంటే ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ 130 సెంటీమీటర్ తీసుకున్నారనమాట. కానీ ఏంటంటే తను హ్యాండ్స్కి కావాలి బార్డర్ ప్లస్ నెక్కి కావాలి అని అడిగినారనమాట. కానీ 130 సెంటీమీటర్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ పెట్టేసి వీ నెక్కి వస్తుంది, హ్యాండ్స్కి రాదు అనేసి హ్యాండ్స్కి అయితే ఈ స్కాలిప్స్ రెడీ చేసినాను అనమాట. నెక్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ పెట్టినాను చూడండి. బ్యాక్ అయితే మనకి జాయింట్ కూడా లేకుండా మనం వీ నెక్ అయితే రెడీ చేసినాం అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా సెంటర్లో ఒక జాయింట్ వచ్చింది చూడండి, ఇలా జాయింట్ వచ్చింది ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇలా లోపల నుంచి మనం కుట్టు వేసి అయితే రెడీ చేసినాం అనమాట చూడండి. ఇలా బయట ఒక కుట్టు కూడా మనకి కనిపించకుండా బుటిక్ స్టైల్లో మనం ఈ బ్లౌజ్ అయితే రెడీ చేసినాము చూడండి. ఫ్రెండ్స్, మనం దీనికి కటింగ్ ఎలా చేసినామంటే ఈ బార్డర్ మనం సపరేట్గా వేయకుండా మనం డైరెక్ట్గా కట్ చేసినాం అనమాట చూడండి. ఈ బార్డర్ ఇలా వీ నెక్లో మనం డైరెక్ట్గా కట్ చేసి ఇప్పుడు దీనికే మనం నీట్గా సెట్ చేయాలి అనమాట చూడండి. ఇలా వచ్చిందనమాట. ఇది ఓపెన్ బ్యాక్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓపెన్ వచ్చేసింది. ఫ్రంట్ అయితే ఓపెన్ ఉండదు కదా, కాబట్టి ఈ ఫ్రంట్లో చూడండి ఇది ఎలా క్లోజ్ చేయాలి, ఈ జాయింట్ ఎలా వేయాలి, ప్లస్ ఈ బార్డర్ దీనికి ఎలా సెట్ చేయాలి అనేది మీకు చాలా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి నాలెడ్జ్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అలాగే వీడియోకి ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మొత్తం వీడియో చూసినాక వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం దీనికి క్యాన్విస్ కట్ చేసుకుందాం చూడండి. ఈ క్యాన్విస్ అయితే తీసేసుకున్నారు కదా, దీనికి వీ నెక్లో మనం క్యాన్విస్ అయితే కట్ చేస్తున్నాం. ఫస్ట్ డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే మార్కింగ్ వేసి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నెక్స్ కట్ చేసుకొని క్యాన్విస్లో మనం దీనికి ఐరన్తో క్యాన్విస్ అయితే అటాచ్ చేసుకోవాలి అన్నమాట. ఇది ఒక 1 ఇంచ్ అట్లా మీరు తీసుకోవాలి, వెడల్పు అనేది 1 ఇంచ్ అట్లా తీసుకోండి. రైట్, ఇలా ఇది వీ ఉంది కదా మనకి స్ట్రైట్లో మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి. ఇలా ఇప్పుడు ఫ్రంట్లో కొంచెం జాయింట్ వేసి దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే ఒకవేళ వేరే నెక్ ఉంటే మనకి ఈ క్యాన్విస్లో మనకి అడ్జస్ట్ అవ్వదు అనమాట చూడండి. ఇక్కడ జాయింట్ ఎలా అయితే వేస్తున్నారు అలాగే సేమ్ మీరు వేసుకోవచ్చు అనమాట చూడండి. ఈ వెయ్యి నెక్కి ఇక్కడ స్ట్రేట్ పెట్టేసి ఇలా ఇక్కడ స్ట్రేట్ జాయింట్ వేస్తున్నారు చూడండి. అలాగా కరెక్ట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవచ్చు. స్టార్టింగే కట్ చేయకముందు కూడా వేసుకోవచ్చు, కట్ చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఇంకేంటంటే దానికి జాయింట్ వేయకుండా కూడా ఇది మనం దీనికి ఐరన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు జాయింట్ వేసుకున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. రైట్, బిగినర్స్ అయితే మీరు జాయింట్ వేసుకోండి. లేదు రెగ్యులర్గా కుడతా ఉంటారంటే వితౌట్ జాయింట్ కూడా మనం ఐరన్తో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ క్యాన్విస్ కటింగ్ అయిపోయింది కదా, దీనికి మనం ఐరన్ అయితే ఫస్ట్ చేసుకుందాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఫ్రంట్కి ఈ క్యాన్విస్ అయితే జాయిన్ చేస్తున్నాము. కరెక్ట్గా మనం కట్ చేసినాం కదా, సేమ్ అలాగే ఈ పాయింట్ దగ్గర నీట్గా పాయింట్ పెట్టేసేయండి. స్ట్రైట్గా దీనికి నీట్గా పెట్టేసి ఇలా ఐరన్తో ఇది ఐరన్ చేస్తే ఏంటంటే అది అతుక్కుంటుంది అనమాట. దీనికి ఈ క్యాన్విస్కి ఇలా షైనింగ్ ఉంటుంది ఒక సైడ్, కొంచెం షైనింగ్ మీకు దీంట్లో కనిపిస్తుందో లేదో కెమెరాలో, ఇక్కడ షైనింగ్ ఉంటుంది అనమాట. ఈ షైనింగ్ దీన్ని ఇలా పెట్టేసి ఐరన్ చేస్తే ఇలా అతుక్కుంటుంది. రైట్, చాలామందికి అయితే తెలిసే ఉంటుంది, బిగినర్స్ కోసం ఇది చూపిస్తున్నాను. సేమ్ అలాగే బ్యాక్ సైడ్కి కూడా క్యాన్విస్ జాయిన్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది మార్కింగ్ కింది వైపు వచ్చేలాగా, ఇక్కడ కింది వైపు మార్కింగ్ వచ్చేలాగా పెట్టినారు చూడండి. సేమ్ అలాగే పెట్టండి. రైట్,
ఫ్రెండ్స్ చూడండి, ఈ క్యాన్వాస్ మనం జాయిన్ చేసినాం కదా, జాయిన్ చేసినాక ఇలా పెట్టేసి చెక్ చేసుకోండి. ఇది లోపల వైపు అది అనమాట, మార్కింగ్ ఉంది చూడండి. మార్కింగ్ మనకి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండాలి అనమాట. ఇది సీదా వైపు ఇది, రైట్. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇది ఇలా పెట్టేసి ఇక్కడ షోల్డర్ వైపు, ఇది షోల్డర్ దగ్గరది, రైట్. దీనికి ఇలా పెట్టేసి మనం ఈ వర్క్ ఉంది కదా, దీని పక్కన నుంచి ఒక కుట్టు అయితే మనం వేస్తున్నాం, రైట్. కరెక్ట్గా మార్జిన్ ఇలా దీనికి పైకి జరిపి ఇలా చెక్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు ఎక్కడ వస్తుంది చూసుకోండి, ఇక్కడ వస్తుంది మనకి, ఇటువైపు వస్తుంది చూడండి. అటువైపు కూడా సేమ్ అలాగే. ఇప్పుడు ఇది ఇక్కడ షోల్డర్ వచ్చింది కదా, మనకి ఇక్కడ షోల్డర్ రావద్దు, అటు సైడ్ రివర్స్ సైడ్ షోల్డర్ రావాలి అన్నమాట. అయితే మనకి రెండు ఒక వైపే రెడీ అవ్వకుండా ఒకటి లెఫ్ట్ది ఒకటి రైట్ది మనకి రెడీ అవుతుంది చూడండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నీట్గా దీనికి ఒక కుట్టు సేమ్ ఎలా అయితే వేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, అసలు కుట్టు కనిపించకుండా ఇది ఈ మధ్యలో నుంచి ఒక కుట్టు అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ వస్తుంది చూడండి, దీని పక్కనే వస్తుంది కుట్టు అనమాట. ఈ లైన్ పక్కనే వస్తుంది కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు మనకి. అలా మనం వేసేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా వర్క్ రెడీ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి మనం కుట్టు వేస్తే కనిపించదు చూసి జాగ్రత్తగా అక్కడి నుంచి కుట్టు అయితే వేసేయండి చూడండి. దీనికి ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే మన క్యాన్వాస్ కూడా లోపల వైపు వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ నెక్ దగ్గర కూడా మనకి నీట్గా వచ్చేసింది చూడండి. ఇంకా దీనికి ఇంకో కుట్టు ఏం వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ మీకు లేదు ఇది బయట ఇలా ఫ్యాబ్రిక్ బయట వస్తుంది అనిపిస్తే మీరు ఇంకొక కుట్టు కూడా దీని మీద వేయవచ్చు. నేనైతే సజెస్ట్ చెయ్యను. కాకపోతే చాలా నీట్గా మనకి ఒకటే కుట్టులా చూడండి ఎంత నీట్గా మనకి ఈ వీ నెక్ అనేది సెట్ అయిపోయింది చూడండి. ఇలా రివర్స్ చేసినా మనం దీనికి ఏమవుతుందంటే ఎంత నీట్గా అయితే ఇది కనిపిస్తుంది అనమాట చూడండి. ఇది అసలు ఇక్కడ కచ్చా అట్లా ఏం లేదు చూడండి. చాలా నీట్గా మనం దీనికి వీ నెక్ అయితే వేసినాం అనమాట. దీనికి లైట్గా ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్ అయితే వచ్చేస్తుంది. మనం ఫ్రంట్ కూడా రెడీ చేసినాక ఒకటేసారి రెండింటికి ఐరన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మెయిన్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఫ్రంట్ దగ్గర అనమాట. ఫ్రంట్కి ఏంటంటే ఇప్పుడు బ్యాక్ డైరెక్ట్గా మనం జాయింట్ వేసేసినాం, ఫ్రంట్కి అలా లేదు అనమాట. ఫ్రంట్ ఇక్కడ ఈ బార్డర్ వచ్చేసి కట్ ఉంది కదా, ఇప్పుడు వీ నెక్ చేయాలి అంటే బార్డర్ కంపల్సరీ మనకి కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేస్తే ఏంటంటే కట్ చేసినాక ఈ మార్కింగ్ అయితే వేసి పెట్టినాను చూడండి. ఆ మార్కింగ్ ఎలా వేసిన అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కుట్టు అయితే వేసుకొనివ్వండి. ఇవి రెండు చూడండి కరెక్ట్గా పెట్టాలి డిజైన్, ఈ కట్స్, అప్పుడే లుక్ వస్తుంది దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఆ మార్కింగ్ ఎలా వేయాలి అంటే ఈ ఫ్రంట్ మనం కటింగ్ చేసినాం కదా నెక్, దీనికి కూడా ఇలా కరెక్ట్గా పెట్టాలి అన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసి ఈ మార్జిన్ దగ్గర నుంచి ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసి చూడండి, ఇది ఇలా పెట్టేసి కొలుచుకోవాలి. మనకి నెక్ ఎక్కడి నుంచి అయితే కావాలి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా నీట్గా పెట్టి దీనికి కూడా ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసి మనం క్యాన్వాస్ ఎలా అయితే జాయింట్ వేసినాం కదా, దీనికి కూడా సేమ్ అలాగా ఈ లేన్ ఉంది కదా, ఈ సెంటర్ లైన్ ఉంది కదా, దీని ప్రకారం మనం ఇలా ఒక మార్కింగ్ అయితే వేసినాం అనమాట చూడండి. ఇలాగా వేస్తే ఏంటంటే ఇది ఓపెన్ చేసినాక ఈ వెడల్పు అంటే ఈ వీ నెక్ వెడల్పు కూడా కరెక్ట్ వస్తుంది, ఈ డిజైన్ వెడల్పు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. అలాగే దీనికి కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ నుంచి ఒక మార్క్ ఇక్కడ ఉంది, ఒక మార్క్ ఇక్కడ ఉంది. అది ఎలా వచ్చిందంటే మనకి ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఇలా పెట్టేసి మనం కరెక్ట్గా చెక్ చేసుకున్నాం అనమాట చూడండి. ఇలా పెట్టేసి మనకి ఇప్పుడు కుట్టు ఇక్కడ నుంచి వచ్చేది ఉందన్నమాట, ఇక్కడ వరకు వచ్చేది ఉంది కాబట్టి దీనికి ఇలా కరెక్ట్గా ఇక్కడ వరకు ఒక మార్క్ వేసినాం. ఇక్కడ వచ్చేసి దీనికి ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్కి లాస్ట్లో అంటే ఇక్కడ ఒక మార్క్ అయితే వేసినాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం ఇది స్ట్రేట్ ఎలా కట్ చేస్తామంటే ఇప్పుడు దీనికి ఈ మార్కింగ్ ఉంది చూడండి, ఇక్కడ ఒక మార్క్ ఉంది, ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా, దీనికి ఇలా పెట్టేసి ఫస్ట్ నేనైతే చెక్ చేసినాను అనమాట చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇలా పెట్టేసి నీట్గా చెక్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట చూడండి. ఇలా ఈ వీ నెక్ ఇక్కడ జాయింట్ కూడా మనం దీని ప్రకారమే ఇది స్ట్రైట్గా వేసినాం అనమాట చూడండి.
ఇలాగా ఫస్ట్ పెట్టేసి అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ జాయింట్ మార్కింగ్ వేసి ఇక్కడ జాయింట్ అయితే వేసినాం కదా ఫస్ట్ మనం. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్ వరకు ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం కుట్టు అయితే వేస్తాం అనమాట. కాబట్టి దీనికి ఇలా జరిపి ఈ ఫ్లవర్ వరకు ఒక మార్కింగ్ అయితే ఇక్కడ మనం వేస్తున్నాము. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ ఫ్లవర్ వరకు ఒక మార్కింగ్ ఇక్కడ వేసినాం చూడండి. ఇది జరిపేస్తే మనకి ఇది ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మనకి వచ్చేస్తుంది అనమాట. చూడండి దీనికి ఒక మార్క్ అయితే వేసేద్దాం. ఫస్ట్ వీ నెక్కి ఒక పావు ఇంచ్ అంతా వదిలేసి ఇలా కటింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే మనం మార్జిన్ పెట్టినామో సేమ్ అంతే మార్జిన్ దీనికి కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఎక్కువ తక్కువ పెట్టుకోవద్దు. రైట్, కటింగ్ అయితే అయిపోయింది. చూడండి ఇది ఇలా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. దీనికి మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలా వి అయితే ఇది రెడీ ఉందన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ నుంచి జాయింట్ అయ్యాలి. దీనికి కూడా ఓపెన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇది ఇలా ఇక్కడ రావాలి మనకి ఫైనల్గా. ఈ సెంటర్ రావాలి కదా ఎగ్జాక్ట్గా మనకి. దీనికి వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఇక్కడ రావాలి మనకి. రైట్, ఇక్కడ రావాలి. ఇది మెయిన్ సెంటర్. దీనికి ఒక చిన్న మార్క్ ఇక్కడ ఫస్ట్ వేసుకోండి. దీనికి కూడా ఇక్కడ రావాలి. ఇక్కడ ఇలాగా ఒక మార్క్ వేసుకోండి. ఈ మార్క్కి ఇలా ఒక్కసారి కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసేయండి. ఆ మార్కింగ్స్ కరెక్ట్గా రావాలి. దీనికి ఒక పిన్ అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి దీనికి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి దీని పక్క నుంచే మనం కుట్టు వేస్తున్నాము. ఇక్కడ వచ్చే వరకు ఏంటంటే ఇక్కడ మనం ఒక చిన్న కట్ అయితే ఇక్కడ పెట్టేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ కింది వైపు రైట్, ఈ వి ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న కట్ అయితే పెట్టేసేయండి. ఇలాగా చిన్న కట్ పెట్టేసి ఆ మార్కింగ్ ఎక్కడ వరకు అయితే ఉంది కదా ఎగ్జాక్ట్ అక్కడ వరకు ఆ కుట్టు అనేది మనం తీసుకురావాలి స్ట్రైట్గా. చాలా జాగ్రత్తగా ఇది చూసి కుట్టు వేయండి. లేదంటే కుట్టు అట్టిట్ అయింది అనుకోండి మనకి ఆ పాయింట్ అనేది నీట్గా రెడీ అవ్వదు అనమాట. చూడండి ఎగ్జాక్ట్ కట్ ఎక్కడైతే కచక పెట్టినాం అక్కడ వరకు కుట్టు అయితే ఆపినాను. అక్కడి నుంచి ఏం చేయాలి, దీనికి ఇవి అన్ని ఈ ఫోల్డింగ్స్ అటువైపు జరిపి కింద ఫోల్డింగ్ రాకుండా మనం నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా కింద అసలు ఫోల్డింగ్ ఏం రావద్దు. చూడండి దీనికి ఇక్కడి నుంచి ఇలా తిప్పేసి కరెక్ట్గా సేమ్ మార్జిన్ తీసుకొని, ఇది క్రాస్ ఉన్న వల్ల ఏంటంటే సాగుతుంది అనమాట. అది సాగకుండా ఇలా ఇక్కడ లాస్ట్లో మనం కరెక్ట్గా పట్టుకొని ఇది ఇలా లూజ్గా వదిలేసి మనం సేమ్ ఆ ఫ్లవర్స్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసేయాలి. చూడండి ఇది వచ్చేసి మనకి వి ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు దీనికి ఐరన్ చేసి నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఐరన్ చేసినాక మీకు చూపిస్తాను. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి వర్క్వి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా స్పంజ్ అయితే యూజ్ చేయాలి అనమాట. మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పినాను నేను, కానీ దీంట్లో కూడా మనం వర్క్ ఉంది కాబట్టి ఇది మీకు చెప్తున్నాను ఇంకొకసారి. చూడండి ఇలా నీట్గా ఐరన్ చేయండి. ఐరన్ ఒక్కసారి ఇలా నీట్గా ఐరన్ చేసినాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ లైనింగ్ కూడా కరెక్ట్గా అటు ఇటు కాకుండా నీట్గా కూర్చుంటుంది, ఒక్కటే దగ్గర వచ్చేస్తుంది. చూడండి ఈ వి అయితే మనకి రెడీ అయిపోయింది. సేమ్ అలాగే దీనికి కూడా ఐరన్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ కూడా ఉంది కదా, దీనికి ఇక్కడ ఒక చిన్నగా ప్లిట్ లాగా వస్తుంది. ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదో, అది చాలా చిన్నది కానీ ఐరన్ చేస్తే మనకి అది పోతుందన్నమాట. అది తీసేయాలి, ఐరన్ చేసి నీట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఒక్క కుట్టు కూడా కనిపించదు అనమాట. ఈ కుట్టు ఈ బ్యాక్కి ఎలా అయితే మనం వేసినాం ఇక్కడ సేమ్ అలాగే ఈ కుట్టు కూడా కనిపించట్లేదు. చూడండి చాలా దీని పక్క నుంచి ఈ వర్క్ పక్క నుంచే జరీ పక్క నుంచే వేసినారనమాట కుట్టు, అందుకే అది కనిపించట్లేదు. చూడండి దీనికి కూడా ఇలా నీట్గా పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలి. స్థితిపేసే చూడండి లోపల నుంచి లైట్గా చేయండి, ఒకసారి చేసి మళ్ళీ సీదా వైపు పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఐరన్ చేసేసుకోండి. చూడండి ఐరన్ కూడా ఎలా చేస్తున్నారో అది కూడా ఒకసారి గమనించండి.
ఈ జాయింట్ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఇటువైపు జరుపుకుంటూ ఐరన్తోని ఇట్లా జరుపుకుంటూ చేస్తున్నారు చూడండి. అది ఒకటి చూసి మీరు గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఎలా పడితే అలా ఐరన్ చేసేసినాం అనుకోండి సెట్ అవ్వదు. ఇలా జరుపుకుంటూ చేస్తున్నారు చూడండి. అది ఎందుకు జరుపుతున్నారంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మార్జింగ్ దీని మార్జింగ్ వచ్చేసి ఎటువైపు ఉందన్నమాట. ఈ రెండింటికి మార్జింగ్ ఎటువైపు ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం పైన ఇటు సైడ్ పడుతూ ఉంటుందన్నమాట. అందుకే దానికి అలా జరుపుకుంటూ నీట్గా ఐరన్ చేస్తున్నారు, రైట్. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అంటే చూసి అర్థం చేసుకోవాలి. అందుకే ఇంత నీట్గా అంటే మొత్తం చాలా డీటెయిల్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను అనమాట. ఓకే, చూడండి ఈ వీనెక్ అయితే ఇలా వచ్చింది. దీనికి లైనింగ్ ఎలా వేయాలి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఈ క్యాన్వాస్ లోపల వైపు ఉంది కదా, దీనికి ఇలా కరెక్ట్గా ఇప్పుడు పెట్టి నేను చెక్ చేస్తున్నాను. అంటే మనకి కుట్టు ఎక్కడి వరకు కుట్టు వస్తుంది అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మనకి కుట్టు వస్తుంది అనమాట. చూడండి, మనం ఇక్కడ నుంచి కుట్టు వేస్తే స్ట్రైట్ ఇక్కడ వరకు కుట్టు వస్తుంది. ఇప్పుడు ఒక మార్క్ అయితే ఇక్కడ వేసేద్దాం మనం. ఇది మార్క్ ఎందుకు అంటే మనం కుట్టు వేస్తున్నప్పుడు ఇది ఇక్కడ వరకు కట్ అయితే పెట్టేది ఉంటుంది అనమాట, ఇక్కడ వరకు. దానికోసం ఆ మార్కింగ్ అయితే వేసి పెట్టినాను. ఫస్ట్ దీనికి సీదా వైపు ఇలా పెట్టేసి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఫస్ట్ మార్కింగ్ వేసేసుకుందాం ఒకటి. ఇక్కడ పైన కూడా ఇది ఎక్కడి వరకు వస్తుంది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. చూడండి, ఇది సీదా కదా, ఈ కుట్టు ఇక్కడ నుంచి మనం వేస్తాం కాబట్టి ఇది ఇక్కడ నుంచి రావాలి మనకి లైనింగ్, రైట్. ఇటు సైడ్ ఒకటి వేసుకుంటే మనకి ఇటు సైడ్ అయితే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, నేను ఇప్పుడు దీనికి ఎలా పెడుతున్నాను అంటే క్యాన్వాస్ లోపల వైపు ఉంది. ఇప్పుడు దీనికి ఇలా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టి దీనికి ఇక్కడి నుంచి నేను ఇలా క్రాస్గా ఇలాగా చూడండి ఇలా పెట్టేసి కరెక్ట్గా చూసుకొని దీనికి సెట్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ నుంచి మనం కుట్టు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కింది వైపు మనం మార్జిన్ ఎంత వదులుతున్నాం చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ మార్కింగ్ వేసినాను కదా, ఇక్కడ ఒక కట్ అయితే నేను పెట్టేస్తాను ఫస్ట్. ఇప్పుడు రైట్, ఒక కట్ పెట్టినాను చూడండి ఇక్కడ. ఇప్పుడు కుట్టు మనకి అక్కడ వరకు వస్తుంది అనమాట. దీనికి చూడండి కరెక్ట్గా ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ పట్టేసి నేను అక్కడ వరకు సెట్ చేసేస్తాను ఒకటేసారి. సెట్ చేస్తే ఏంటంటే మనకి తెలిసిపోతుంది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఇంత దూరం ఉంది కాబట్టి ఏమైనా రాంగ్ వస్తే మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి చూడండి ఎగ్జాక్ట్ వస్తుంది మనకి. ఇది ఒకవేళ అర్థం అవ్వకపోతే వీడియోకి కొంచెం రివర్స్ చేసి చూడండి, ఈజీగా అర్థం అవుతుంది మీకు. అయినా అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి అయితే చెప్పండి, నేను ఇంకొక వీడియో రెడీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, ఇలా ఇక్కడి నుంచి ఈ పాయింట్ వరకు అయితే మనకి కుట్టు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి ఈ లైనింగ్ ఉంది కదా, దీనికి కింది నుంచి ఇలా తీసేసుకోవాలి, స్ట్రైట్ చేసేసుకోవాలి. కింద కట్ ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం రాదు అన్నమాట, రైట్. చూడండి, దీనికి మొత్తం తిప్పేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది కింద వైపు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ కచ్క వరకు అయితే కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ ఈ సూది అయితే పైకి తీయొద్దు అనమాట. నీట్గా ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇలా కంటిన్యూ చేసేయండి. ఒకవేళ సూది తీస్తే కనుక బయట ఆ పాయింట్ దగ్గర నీట్గా రాదు అనమాట, అటు ఇటు జరిగిపోతుంది ఫ్యాబ్రిక్. ఇది ఇప్పుడు దీనికి మనం ఇలా నీట్గా పెట్టేసి ఐరన్ చేసేస్తే ఫ్రంట్ ఎలా అయితే మనం జాయింట్ వేసినాం అలాగే మనకి ఇది కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ కూడా పక్కా అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు కూడా మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒకసారి నీట్గా ఐరన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే మనకి ఈ లైనింగ్ కూడా ఇక్కడ లోపల వైపు నుంచి కూడా పక్కా అయిపోయింది. చూడండి, మొత్తం నీట్గా బ్యాక్ లాగా సేమ్ ఇది కూడా ఐరన్ చేసినాక మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. ఈ పైన నుంచి కుట్టు అసలు ఏం లేకుండా చాలా నీట్గా అయితే ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఈ సైడ్ పీసెస్కి కూడా ఇంకా బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ జాయింట్ చేసుకున్నాక ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి,
ఇది వచ్చేసి లైనింగ్ అయితే జాయింట్ అయిపోయింది. ఈ ప్రిన్సెస్ కట్ ఉంది కదా, ఈ కటింగ్కి ఇప్పుడు జాయింట్ అయితే వేసేస్తున్నారు చూడండి. దీనికి ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ఈ ఈ పీస్ ఉంటుంది కదా, ఇది కింది వైపు పెట్టేసుకోవాలి. ఈ సెంటర్ పీస్ ఉంటుంది కదా, ఇది పై వైపు పెట్టుకోవాలి అనమాట. అది ఎందుకు అంటే మనం ఈ సైడ్ పీస్ వచ్చేసి కొంచెం పెద్దగా కట్ చేస్తాం కాబట్టి ఆ పెద్ద ఉన్న పీస్ కింది వైపు పెడితే మనం లూజ్గా వదిలేసి కుడితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇది కింద ఉన్న పీస్ చాలా లూజ్గా ఇలా వదిలేసి కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి, కింద ఉన్న పీస్ లూజ్గా వదిలి కుడుతున్నారు, పైన ఉన్న పీస్ కరెక్ట్గా పట్టేసి కరెక్ట్ పట్టి కుడుతున్నారు. దానివల్ల ఏంటంటే మనకి సైడ్ పీస్ కొంచెం పెద్దగా పెడతాం కదా, అది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకొకటి దీంట్లో ఏం చేయాలి అంటే ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా మనం డాట్స్ వేస్తాం కదా, ఈ ఫ్యాబ్రిక్ చాలా అతుక్కుంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏ పీస్కి లూజ్ వదలొద్దు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూజ్ వదలొద్దు. ఈ సెంటర్లోనే ఈ పీస్ వచ్చేసి మనం లూజ్ వదిలి కుడితే ఏంటంటే ఈ ఫిట్టింగ్ వస్తుంది కదా, మనం దీనికి ఐరన్ చేసినాక ఈ ఫిట్టింగ్ వచ్చేసి చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. రైట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుంజొద్దు, ఏ పీస్కి కూడా లూజ్ కూడా వదలొద్దు. ఇక్కడ అంటే మనం డాట్స్ ఎక్కడ వరకే పెడతాం కదా, ఆ డాట్స్ మీరు దానిలాగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇది హ్యాండ్కి ఈ షోల్డర్ దగ్గర ఎలా అయితే లూజ్ పెట్టి మనం కుడతాం కదా, దీనికి కూడా అలాగే కుట్టండి, సరేనా. సేమ్ దీనికి కూడా ఇక్కడ ఆ పీస్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేసుకోండి. నేను ఇంకా ఈ జాయింట్ చేసినాక ఏం చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఈ 2 సైడ్ పీసెస్ పెట్టేసుకున్నాక మనం షోల్డర్ అయితే ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఏంటంటే దీనికి ఈ కటింగ్ వచ్చేసి కరెక్ట్గా హాఫ్ కన్నా ఎక్కువ ఉంది చూడండి, ఈ కట్. కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది మనకి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనం ఈ రెండింటికి ఇలా పెట్టేసి కుడితే ఏంటంటే ఈ రౌండ్ షోల్డర్ దగ్గర రౌండ్ కరెక్ట్గా రాదు అనమాట. ఇప్పుడు ఇలాంటప్పుడే మనం కొంచెం మైండ్కి వచ్చేసి ఏం చేయాలి అంటే కరెక్ట్గా మనం షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్లో దీంట్లో ఏం షోల్డర్లో ప్రాబ్లం అయితే ఏం రాదు ఫ్రెండ్స్. కాబట్టి మనం దీనికి ఇలా కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసి చూడండి, ఇక్కడి నుంచి అసలు రావాలి కుట్టు ఒక పావు ఇంచ్. ఈ బ్యాక్ సైడ్ మాత్రమే మనం కొంచెం జరిపి అడ్జస్ట్ చేసి షోల్డర్ అయితే జాయిన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి షోల్డర్ జాయిన్ చేస్తే దీనికి ఈ షోల్డర్ దగ్గర కూడా నీట్గా రౌండ్ రెడీ అవుతుందన్నమాట. అలా రెడీ అవ్వడం వల్ల ఏంటంటే బ్లౌజ్ వేసుకున్నాక షోల్డర్ దగ్గర కూడా ఒక రౌండ్ నీట్గా కనిపిస్తుంది మనకి. కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఇలా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది కస్టమర్ చూస్తే కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. లేదు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా చూడండి, చాలా ఎక్కువ డిఫరెన్స్ కాదు ఇది. కాకపోతే మనం అలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసినాం అనుకోండి, కస్టమర్కి కూడా బ్లౌజ్ నచ్చుతుంది అనమాట. అరే అంటే ఇది కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర కూడా చూడండి మనకి ఈ రౌండ్ ఒకటి మనం రెడీ చేసుకోవాలి అనమాట. అదే ఒకవేళ మనం రెడీ చేయలేదనుకోండి ఏమవుతుందంటే ఇది ఇక్కడ లాస్ట్లో వస్తుండే కుట్టు ఇక్కడ వస్తుండే కొంచెం, రైట్. ఇలాంటి డిఫరెన్స్ అది ఎవరు చెప్పరు, మనమే చూసుకొని దీనికి ఇలాంటివి వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసి తీసేసుకోవాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం ఆల్రెడీ దీనికి కొంచెం ఎక్కువ పెట్టినాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తే మనకి ఇలా నీట్గా ఒక రౌండ్ లాగా ఇది కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది ఇంకా కొంచెం తీసుకున్నా పర్లేదు, ఎగ్జాక్ట్ దీని అంతా వస్తుంది. కానీ అంతా తీసుకుంటే మనకి షోల్డర్ దగ్గర కొంచెం ప్రాబ్లం వస్తుంది, టైట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం కొంచెమే తీసుకున్నాం, రైట్. అయినా ఒక రౌండ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలాగే అడ్జస్ట్ చేసి అయితే ఒక కుట్టు వేసేసినారు చూడండి. బ్యాక్ సైడ్ చిన్న ఆ పాయింట్ దగ్గర చిన్న పాయింట్ ఉంది చూడండి, అది కట్ చేసి తీసేస్తారనమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే షోల్డర్ ఇంకా ఈ జాయింట్స్ వచ్చేసి మనకు ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకున్నాక నీట్గా ఐరన్ చేసేసుకున్నాక ఇంకా హ్యాండ్స్ వేయాలి దీనికి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా మనకి రౌండ్ కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో కుడితే ఫినిషింగ్ ఎందుకు రాదు అంటే బయట బుటిక్లో కుట్టిస్తుంటే అక్కడ ఫినిషింగ్ వస్తుంది, ఇంట్లో ఎందుకు రాదు అనుకుంటారు కదా. చూడండి,
మనం షోల్డర్ అటాచ్ చేసినాక, లైనింగ్ జాయిన్ చేసినాక, ఈ కుట్టు వేసినాక, ఇప్పుడు దీనికి ఓవర్లాక్ అయినాక ఇక్కడ నుంచి దీనికి ఫస్ట్ ఐరన్ చేసుకొని నీట్గా ప్రతి ఒక్కదానికి చిన్న పాయింట్ దగ్గర కూడా ఇలా నీట్గా ఐరన్ చేసి అయితే కుడతారనమాట. అందుకే అంత నీట్ ఫినిషింగ్ మనకి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసినాక ఇప్పుడు దీనికి కూడా ఈ జాయింట్స్ దగ్గర బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అవ్వక ముందు నీట్గా ఇలా ఐరన్ అయితే చేస్తారనమాట. మీరు కూడా ఒకవేళ ఫినిషింగ్ రావట్లేదు, ఇంట్లో కుడుతున్నాం ఫినిషింగ్ రావట్లేదు అంటే ఇలా ప్రతి ఒక్కదానికి నీట్గా ఐరన్ చేసి కుట్టండి, కంపల్సరీ మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇలా ఒక మెత్త వెళ్తే ఇలా కుట్టేసుకొని ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్లో ఈ మార్జిన్ ఒక్కటే వైపు జరిపేసి ఇలా పట్టి దీనికి నీట్గా ఐరన్ చేయాలి అనమాట. చూడండి ఈ జాయింట్స్ దగ్గర చాలా నీట్గా ఇలా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇంట్లో కుడితే ఏంటంటే ఆ ఫినిషింగ్ కనిపించదు కదా, అందుకే అంటే ఇలా ప్రతి ఒక్క చిన్న దానికి నీట్గా ఐరన్ చేసి నీట్ చేస్తారు. చూడండి అందుకే మనకి ఆ ఫినిషింగ్ అనేది అలా అనిపిస్తుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. చూడండి మార్జిన్ ఎక్కువ తక్కువ కాకుండా కుడతారు, ప్లస్ ఇంకా ఈ నీట్గా ఐరన్ కూడా చేసేస్తారు అనమాట. అప్పటికప్పుడే ఐరన్ చేసి సెట్ చేసేస్తారు అనమాట. చూడండి ఇటువైపు కూడా సేమ్ అలాగే ఐరన్ చేసేసుకోండి. ఇంకా దీనికి ఏంది హ్యాండ్స్ పెట్టాలి, ప్లస్ ఇది ఒక పట్టి కాజా పట్టి ఉంటుంది, కింద పైపింగ్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ వరకే ఆపుతున్నాను, ఎందుకంటే ఇప్పటికే 26 minutes కన్నా ఎక్కువనే అయిపోయింది అనమాట. అంత పెద్ద పెద్ద వీడియోస్ ఎవరు చూడరు కాబట్టి నేను ఈ వీడియోకి సెకండ్ పార్ట్ రేపైనా ఎల్లుండి అయినా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అయినా కామెంట్ ద్వారా సజెషన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దీని సెకండ్ పార్ట్ కూడా తప్పకుండా చూడండి, దాంట్లో కూడా చాలా మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్పినాను అనమాట. ఇంకా మీరు ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్.